జై గురుదేవ్. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సింపుల్గా సరదాగా ఒక కథ చెప్పేసుకుందాం. గుండు భీమన్న. భీమన్న కథలంటే భీమన్న చాలా చాలా బలశాలి, కానీ మందబుద్ధి. అతను చేసే పనులన్నీ తెలియక చేసినా అది నలుగురికి మంచి కిందే వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి గుండు భీమన్న జమీందారుకి అల్లుడైపోతాడు. జమీందారుకి అల్లుడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఉండరు, బామ్మ పెంచుతుంది. జమీందారు అల్లుడు అవుతాడు. జమీందారు అల్లుడు అవగానే మరి జమీందారు అల్లుడు అంటే వాడికి ఒక పని వాళ్ళు ఉండవు కదా. ఒక 13 ఏళ్ళ కుర్రవాడిని పనివాడిగా పెడతాడు వాడి దగ్గర. అంటే అన్ని అందించడానికి, అన్ని పనులు కాదు, వాడు ఏది తెమ్మన్నా పిలవడానికి, ఏమైనా తేడానికి ఆ కుర్రవాడిని పెడతారు. వాడు చాలా చలాకి చురుకైన కుర్రవాడు. ఆ కుర్రవాడిని అప్పు చేసినప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తారంటే, ఈ అల్లుడికి భీమన్నకి అప్పు చెప్తాడు. ఏం చెప్తాడు, మా వాడికి వారానికి 1 రోజు తలంటి స్నానం చేయాలి. ఆ స్నానం నూనె ముంచినట్టు రాయాలని చెప్తాడు. నూనె ముంచినట్టు మా వాడికి 1 గంట నూనెలో నానాలి. ఆయన ఏం చెప్తాడు, నూనె రాసి గంట నూనె ఒంటికి పెట్టినట్టు ఉండాలని ఆయన చెప్తాడు. వీడికి ఏం అర్థం అవుతుంది, నూనెలో గంట సేపు నానబెట్టాలని అర్థం అవుతుంది. వీడికి అర్థం అవుతుంది. మళ్ళీ చెప్తాడు, నెలకు ఒకసారి మా వాడికి క్షవరం చేయించండి. మా వాడికి క్షవరం చేయించండి. వాడి చేతే క్షవరం చేసి ఈ 2 వీడి బ్రెయిన్కి ఎక్కుతాయి. వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వీడు లెక్కేసుకుంటాడు కరెక్ట్గా. వారం రోజులు వస్తుంది. వారం రాగానే వారం రోజులు తలంటమని చెప్పాడు కదా. అంటే ఏం చేస్తాడు, ఇంకో పెద్ద పనివాడి చేత నూనె డబ్బా తెప్పించేస్తాడు. 15 కిలోలు నూనె డబ్బా తెప్పించేస్తాడు. ఈ పిల్లవాడిని పిలిచి, ఒరే రారా అని పిలిస్తే వీడు వచ్చి ఏంటండి పెద్ద టబ్బులో వాడిని కూర్చొని పెట్టి ఆ నూనె పంపేస్తాడు. నెత్తి మీద నుంచి పంపేసి ఆడు లబ్బో కేకలు వేస్తుంటే ఏడండి, మీ నాన్న చెప్పాడు నేను గంట సేపు నూనెలో నానబెట్టమని. గదిలో పెట్టి తలుపేసి వచ్చేస్తాడు. వాడి కేకలు వేస్తుంటాడు. ఈ భార్య పరిగెట్టుకొని వస్తుంది లక్ష్మి. ఆమెకు తెలుసు వీడు మందబుద్ధి ఉంది అనేసి. ఏం చేశారు వాళ్ళ నాన్న గంట సేపు నూనెలో నానబెట్టమని చెప్పాడు, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడట అని. అంటే ఏం చెప్పారు వివరంగా చెప్పండి అంటే, ఆ తలంటు చేయమన్నారు. మా వాడికి ఒకసారి తలంటు నూనె రాసేసి గంట సేపు ఉంచి స్నానం చేయించమని. ఏంటి తలంటు మన అంటే నూనెలో ముంచేయడం కాదండి, ఆ ఒంటికి పట్టించి చెయ్యాలి. మీ మందబుద్ధి బయటికి తెలిస్తే పరుగు రా. మరి జమీందారు అల్లుడు బుర్రలేదంటే దాన్ని వెంటనే ఏం చేస్తుంది, పెద్ద పని అనిపిస్తుంది, తాళం తీయించి కవర్ చేస్తుంది అనమాట. ఈ నూనె అంతా మీరు వీళ్ళ ఇంట్లోనే ఆ పద్ధతి ఉండేది, భీమన్న గారి ఇంట్లోనే వారంకి ఒకసారి అందుకే ఆయన ఈ పద్ధతి పెట్టారు. మీరు అందరూ ఈ నూనె రాసుకొని వారంకి ఒకసారి తలంటు స్నానం చెయ్యండి అని. అక్కడి నుంచి పని వాళ్ళందరూ ఆ నూనె ఒకదానికి ఎత్తేసి ప్రతి వారం అందరూ అది ఆచరించేవారట. వీడి తెలివి తక్కువతనం నలుగురికి మంచిదయ్యి అందరూ చక్కగా వారం అయ్యేసరికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి చక్కగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇలాగ 4 రోజులు గడిచేసరికి బుర్ర గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏం చేశాడు, అందరు పని వాళ్ళని చూశారు. అందరూ చక్కగా క్షవరాలు చేయించుకొని నీట్గా ఉన్నారు. వీడికి ఇంకెవరు కనబడలే. వీళ్ళ నాన్న క్షవరం చేయించమన్నారు, ఎవరు కనబడలేదు. సరే నేనే చేయించేసుకుంటానని చిన్న తుణుగుడ్డ వేసుకొని కూర్చుంటే, ఒరే రారా అది కత్తి పట్టుకొని రా నాకు క్షవరం చేయి అని అడిగాడు. క్షవరం ఇయడానికి నా దగ్గర ఏం కత్తి ఉందంటే, మీ దగ్గర ఉంది కదరా మీ నాన్న చెప్పాడు క్షవరం చేయించమని, నాకు చేయి క్షవరం అని అంటున్నాడు. వీడికి బెత్తర మొహం వేస్తుంది. ఇందులో భార్య వచ్చింది లోపల నుంచి. ఏంటండి వాళ్ళకం ఏంటి, మీరు కూర్చోడం ఏంటి, వాళ్ళ నాన్న చెప్పారే వాడు చేసి క్షవరం చేయించుకోమని. అంటే మరి మీరు మంగళం వల్ల అంటే, కాదమ్మా మేము మంగళవాళ్ళం కాదు అని. మరి మీ నాన్న క్షవరం ఎందుకు చెప్తాను, మా నాన్న ఏం చెప్పారో ఈ నేటి విన్నారో కనుక్కోండి అమ్మ ఒక్కసారి. ఏమండి ఏం చెప్పారు అని అంటే, వాళ్ళ నాన్న నెలకు ఒకసారి క్షవరం చేయించమన్నారు. క్షవరం చేయించమంటే అంటే మనకు కాదండి, ఆడికి చేయించమని 2 నాణ్యాలు ఇవ్వండి ఆడికి వెళ్ళి చేయించుకొని వస్తాడు అని. అలా వాడు వెళ్ళి క్షవరం వీడికి అర్థమైంది, వీడికి చదువు లేదు. చదువు లేకపోవడం ఇలాగున్నాడు. కొద్ది చదువు చెప్పిస్తే తెలివితేటలు వస్తాయేమో అని పంతులు గారిని పెట్టి చదువు కొద్ది నేర్పించారు. కొన్ని చదువు నేర్చుకోగానే అనుకున్నాడు, ఆహా నాకు చదువు వచ్చేసింది. జమీందార్ గారు రోజు పెద్ద ఇది కదా, ఒక కుర్చీలో రామాయణం చదువుకొని కళ్ళద్దాలు పెట్టుకొని రామాయణం చదువుతుండారు. ఆహా జమీందార్ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలాగే ఉండాలి, నాకు చదువు వచ్చింది కదా అని చెప్పి రాత్రిపూట ఏడ్ చేసేవాడు. ఆ కుర్చీలో కూర్చొని జమీందార్ గారు ఏ కుర్చీలో కూర్చొని ఆయన పడుకున్న తర్వాత వీడు రామాయణం తిరిగేసి ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని, ఆయనకంటే ఆ వయసులో
కళ్ళు కనమ పెట్టుకుంటారు. ఈడు అవే కళ్ళతో పెట్టుకొని ఆ కళ్ళు లాగేస్తున్నా ఆ రామాయణం ఇలా చదివిందునే లేదు. ఆయన కూర్చున్నాడు, ఈయన కూర్చోవాలి, ఆయన చేస్తున్నాడు, ఈయన జమీందారు ఎలా చేస్తే అలా ఇటు చూస్తాడు. ఈ భార్యకి తెలుసు వీడిది ఇదంతా. పని వాళ్ళందరూ జమీందారు అందరూ అనుకుని అల్లుడి గారికి చదువు వచ్చింది కదా, రామాయణం చదువుకుంటున్నారు అని అలా కుర్చీలో కూర్చొని కునికేసేవాడు. మళ్ళీ తెలివి రాగా మళ్ళీ ఇలా ముందు పెట్టేవాడు, మళ్ళీ కునికేసి. అలా వీడికి ఏంటంటే ఏ పాత్ర చదివితే ఆ పాత్రలో లీనమైపోతాడు. అలా రామాయణం చదువుతున్నప్పుడు రాక్షస పాత్ర చదివాడు అనమాట. ఆంజనేయ స్వామి రాక్షసుల పాత్ర. అలా నిద్రలోకి వెళ్ళిపోయేసరికి ఒక దొంగ లోపలికి వచ్చాడు. వాడు ఒంటి నిండా నూనె రాసుకొని మసి రాసుకొని ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించేసరికి ఈ లాంతర్ పెట్టుకొని వెనక్కున్నాడు. ఇతను కనబడలే. లాంతర్ ముందుకుంది, వాడు వస్తున్నాడు. వాడు చిన్న శబ్దం వేసి కళ్ళు తెరిచేసాడు. కళ్ళు తెరిచి వీడు దొంగ అనుకోలే, రాక్షసుడు దీంట్లో ఉన్నాడు కదా. ఇంట్లో ఒక రాక్షసుడు వచ్చేసాడు. ఎవరు పట్టేశారు? ఆంజనేయ స్వామి పట్టాడు. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి వెళ్ళి పరిగెట్టి వెళ్ళి దొంగను పట్టేశాడు. దొంగను పట్టి దొంగ అర్లే రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు వచ్చాడు పెద్ద వేసేసరికి అందరూ పడుకొని లేచారు. పడుకొని లేచి వెళ్ళి చూసారు ఆ దొంగ. ఈడు పెద్ద దొంగ, ఎంత గజ దొంగను పట్టిస్తారు జమీందారు అల్లుడు, మామూలుడు కాదు అని చెప్పి ఊరు గోల్ అయిపోయి. ఈడు తెలివి తక్కువతాను కానీ అది మంచికే వెళ్ళి ఊరంతా జమీందారు అల్లుడు ఎంత బలశాలి, ఎంత తెలివైన వాడు, పెద్ద దొంగను పట్టిస్తాడు అని ఆహా ఓహో పేరు. భార్య నవ్వుకుంటూ ఉంటుంది. ఫోన్లో కొన్నిసార్లు ఈయన చేసిన పని వలన కొంత మంచి కూడా జరుగుతుంది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈ కుర్రవాడు ఇంట్లో సరదాగా చిన్నపిల్లవాడు ఎగిరి దూకడాలు అలా చేస్తూ ఉంటే ఒకసారి జమీందారు గారు చూసి, అల్లుడు గారు ఏంటి వీడికి ఇంత చనువు ఇచ్చేసాడు, అలాగైతే నెత్తినెక్కి కూర్చుంటాడు, ఎందుకు అల్లుడు గారు అంత చనువు ఇచ్చాడు అంటే మీ నెత్తినెక్కి కూర్చుంటాడు. నెత్తినెక్కి కూర్చోడు అనే పదం వినబడి ఏం చేశాడు, తర్వాత రోజు నుంచి ఒక తుండుగొడ్డ తీసి నెత్తి మీద గుడ్డలా చుట్టుకొని పెట్టుకొని కూర్చోడు మొదలుపెట్టాడు. రోజు భార్య చూస్తుంది. తలకి ఎందుకంటే అది కడుతున్నాడు, మీ నాన్న చెప్పాడు వాడు నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడట, ఎక్కడెక్కి కూర్చుంటాడని గుడ్డ కట్టుకొని కూర్చుంటాను అని అన్నాడట. నెత్తినెక్కి కూర్చోవడం అంటే అది కాదండి, మీరు చనుమిస్తే అలా అంటారు. వాడెందుకు మీ నెత్తి మీద ఎక్కుతారు, ఆ పదం కూడా వాడికి అర్థం అవ్వలేదు. వాడెందుకు ఎక్కి అలా ఏం ఎక్కడలేండి అని అంటే ఎక్కడ పోన్లే అనేసి తీస్తారు. మళ్ళీ కొన్ని రోజులు గడిచేసరికి ఒక రోజు చెంబుతోని నీళ్ళు తెమ్మని ఇస్తే వాడు చిన్న చెంబుతో తెస్తే ఏదో చిన్న చెంబు కాదురా పెద్ద చెంబు తెమ్మని చెప్పానంటే ఈ కుర్రవాడు చిన్నపిల్లడు వద్దా ఏం ముందే చెప్పొచ్చు కదా అని అన్నాడట. ఈ జమీందారు విన్నాడట మాట. నేను ముందే చెప్పాను కదా పిల్లవాడికి అంత చనువు ఇవ్వడం ఏంటి, అందుకే వాడు నెత్తినెక్కి కూర్చుంటాడని చెప్తే ఈరోజు చూడు ఎలా సమాధానం చెప్పాడనంటే, మీ అమ్మాయి చెప్పింది వాడట నెత్తినెక్కి కూర్చోడట అనంటే, దానికి ఏం తెలుసు అది చిన్నపిల్ల అలాగే చెప్తుందంటే, అవును నిజమే కదా అది చిన్నపిల్ల దానికే తెలుసు, జమీందారికి అన్నీ తెలుసు, ఇది మళ్ళీ నా నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు, మళ్ళీ గుడ్డ కట్టడం మొదలు పెట్టాడు. ఈ భార్య వచ్చింది, మళ్ళీ ఎందుకంటే గుడ్డ కడుతున్నారంటే నువ్వు చిన్నపిల్ల నీకేం తెలియదు మీ నాన్న చెప్పాడు, వాడు మళ్ళీ నా నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు, వీడితో పడలేకపోతున్నాను ఖాళీగా ఉండబట్టే ఇవని చెప్పి ఏంటి మీరు రోజు గుడికి వెళ్ళండి, ఆ పారాయణం అవి వినుకొని రండి, ఇంట్లో ఉండొద్దని పంపించింది. దేవాలయంకి రోజు వెళ్తే ఒకసారి వెళ్ళేది ఒకసారి వెళ్ళేది కాదు. ఆ వెళ్తున్నప్పుడు ఒక దొంగ ఏంటంటే వీడిని గమనించడం మొదలు పెట్టాడు. అక్కడ యోగులు కూర్చుంటారు కదా సిద్ధులు అంటారు, మామూలు వాళ్ళకి ప్రణామాలు చేసి వెళ్తూ ఉండేవాడు, ప్రణామాలు చేసేది. అలా వీడే రోజు వాడిని గమనించి వాడితో పరిచయం పెంచుకుని మాట్లాడుతుంటే వాడికి అర్థమైంది జమీందారు అల్లుడికి మంద బుద్ధి, బుర్ర పెద్దగా పని చేయలేదు, వీడు పసిగట్టేసాడు. పసిగట్టేసాడు వీడు ఎలాగో యోగులకు దండం పెడుతున్నాడు వాళ్ళు. ఒక రోజు వీడు వేషం వేసేసాడు, యోగి కింద వేషం వేసి కూర్చున్నాడు. వీడు వస్తున్నాడు, వీడితో పరిచయం ఉంది కదా, వీడి పేరని తెలుసు, భీమన్నా రాయలుగా అని పిలిచాడు. వెంటనే ఆశ్చర్యపడి నా పేరు మీకెలా తెలుసు గురువు గారు అని అంటేనేమో నాకు అన్నీ తెలుసు భీమన్నా, రోజు వెళ్తున్నావు కదా దైవ దర్శనం అయ్యిందా అని అంటే, రోజు చూస్తున్నానంటే విగ్రహంలో కాదు నాయన బయట నువ్వు దైవ దర్శనాన్ని ఎప్పుడైనా చేసావా అని అంటే, లేదు స్వామి అండి నీకు దైవ దర్శనం చేయడానికి శివుడే నన్ను పంపించాడు, నీకు ఈరోజు ఎలాగైనా భగవత్ సాక్షాత్కారం ఇప్పిస్తాను అన్నాడు. అవునా స్వామి అయితే ఇప్పించండి అంటే, నువ్వు ముందు నీ బట్టలు నీ నగలు అన్నీ తీసి ఇక్కడ పెట్టి ఆ లోపల చిన్న నిక్కర్లు ఉండేవి కదా అప్పుడు అదొక్కటే కొంచెం మిగతావన్నీ తీసి పెట్టి అన్ని నగలు ఒలిచేస్తాడు, ఈ పులుగోరలు ఇవి అన్ని ఒలిచి పెట్టేస్తాడు. నదిలో వెళ్ళు మురుగు తలదించుకొని లోపలికి వెళ్ళి ఒక 3 అంకెలు లెక్క పెట్టుకొని అప్పుడు బయటికి రా నీకు దైవ దర్శనం అయిపోతుంది అంటే అన్ని ఇప్పి పెట్టేస్తాడు. పెట్టేసి ఇచ్చేసి నదిలో దిగిపోయాడు. ఆ నదిలో లోపలికి ఒకసారి మొదలు ఆడు గుర్తొచ్చింది, నేను ఒక్కడనే దైవ దర్శనం చేస్తే ఎలాగా, నా భార్య ఉంది కదా మరి తనకు కూడా భగవంతుడు కనబడాలి కదా, కనబడకపోతే ఎలాగా అని తలెత్తాడు. బయటకు వచ్చేసరికి వీడు
ఏం చేస్తున్నాడు, మూట చుట్టేసి పారిపోతుంటే దొంగని అప్పటికి రాలే. స్వామీజీ ఆగండి 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 అని వెనక్కి పరిగెడుతున్నాడు. ఆడ ఆగట, స్వామి నాకు ఒక్కడికే భగవత్ సాక్షాత్కారం ఇస్తుంది, మా ఆవిడకి ఇవ్వరా, మీరు ఆగండి ఒక్కసారి అని. వాడు ఆగడు, వెనక నుంచి పరిగెట్టి గట్టిగా పెట్టేశాడు. వీడు బలసాలి అసలు, వీడు అన్నిట్లోనే ముందే, కాకపోతే మందబుద్ధి. పరిగెట్టి పట్టేసరికి స్వామి ఆగండి, మీరు నాకు ఒక్కడికే కాదు నా భార్యకు కూడా భగవంతుడిని చూపించండి కేకలే. ఆ చుట్టుపక్కల దర్శనంకి వచ్చిన వాళ్ళందరూ ఏంటి స్వామీజీని పట్టాడు, ఏమైంది అంటే దగ్గరికి ఈ పీకులాట్లో ఆడు గెడ్డము ఆడు విగ్గు రెండు ఊడిపోయేసరికి అప్పుడు అక్కడ ఉన్నారు వీడు దొంగ, పెద్ద దొంగ, రాజు జమీందార్ గారు అల్లుడు మళ్ళీ ఇంకో దొంగను పట్టుకున్నాడు పెద్దోడిని. ఆహా ఎంత తెలివైనాడు, మామూలు. ఇంకా వీడు ఏం చేస్తే అది మంచి అన్నమాట, చెడు కూడా మంచి అయిపోతుంది. అవన్నీ తీసుకొని వచ్చేసాడు. ఇంటికి వచ్చి తర్వాత ఆ భార్య ఏంటి ఇతను తెలివి తక్కువతో ఒక్కోసారి మంచి ఒక్కోసారి చెడు అని అనుకుంటే, అదే టైంలో పక్కింట్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ భర్త అంత్యక్రియ, ఈయన ఎప్పుడు చావు చూడలేదు, చిన్నప్పటి నుంచి బామ్మ చాటు బిడ్డగా పెరిగాడు. ఎప్పుడు మొదటిసారి చూశాడు. ఆ భార్యకి అంత్యక్రియలు అన్నీ చేయడం చూసి అంత ఏ పాత్ర అయితే ఆ పాత్రలో దూరిపోతాడు. అలా రాత్రి అదంతా బుర్రలో పెట్టుకొని పడుకునేసరికి కళ వచ్చింది, తన భార్య చనిపోయినట్టు, ఈయన అన్ని చేసినట్టు కళ వచ్చింది. తెల్లారు 3 గంటలు వేసి పెట్టాడు, నా భార్య చచ్చిపోయింది మరి ఇంక నేను ఆ ఎదురుగా ఉన్నా, లేదు నా భార్య చచ్చిపోయింది, మరి నేను ఎందుకు ఇక్కడ ఉండి ఏం చేస్తా, మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, బట్టలన్నీ సర్ది బయలుదేరిపోతాను. తెల్లారు 4 గంటలు వేసారు. పని వాళ్ళు అందరూ అమ్మ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏం చెప్పలేదు, ఏమేమీ చెప్పలేదు. వాళ్ళ బామ్మగారు గుర్తొచ్చారట, వెళ్తున్నారు, పోనీ ఒక 4 రోజులు వెళ్ళనియండి, ప్రశాంత పడితే వచ్చేస్తారు అని. బండి తీసుకొని వెళ్ళండి అంటే, నా భార్య లేనప్పుడు నాకెందుకు ఇవ్వండి, నాకేం అక్కర్లేదు, నేను నడిచే వెళ్ళిపోతానని చెప్పి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ ఊరు వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది. మళ్ళీ నడుస్తూ ఒక సత్రం దగ్గర రాత్రి ఆగి పడుకుంటే, ఆ సత్రంలో తెల్లవారుజామున మళ్ళీ ఆ బాంబు చచ్చిపోయినట్టు కళ వచ్చింది. వీళ్ళంతా అంత్యక్రియలు చేస్తున్నట్టు ఆ బూడిదలో అంతా దొరికి కళ వచ్చింది. తెల్లవారు లేచి చూసేసరికి వాళ్ళంతా బాగానే ఉంది, బూడిద లేదు, ఏమీ లేదు, బాణం. మా బామ్మ చచ్చిపోయినట్టు కళ వచ్చింది. మా బామ్మ పరిగెట్టాడు. అక్కడ బామ్మ దగ్గరికి వెళ్ళేసరికి బామ్మ బాగుంది. బామ్మ నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చావు, నువ్వు చచ్చిపోయావు. ఒరే చచ్చిపోవడం ఏంట్రా, కళ వస్తాయి, ఎవరు చెప్పారురా నీకు ఇవన్నీ అంటే, కాదు నిజంగా నువ్వు అక్కడ నా భార్య చచ్చిపోయింది, ఇక్కడ నువ్వు చచ్చిపోయావు బామ్మ. అప్పుడు బామ్మ చెప్తుంది, వీడి బుద్ధి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి పెంచింది, కూర్చోబెట్టి తిండి పెట్టి, నాయన కళ్ళన్నీ నిజం కాదురా, కొన్ని ఇళ్లలో కొన్ని జీవితాల్లో అలా జరుగుతుంది, అవన్నీ చూసి మనగా ఊహించుకోకూడదు, నిదానంగా ప్రశాంతంగా ఉండు అని తిండి పెట్టి ఎల్లు, నీ భార్య ఎదురు చూస్తుంది, నీకు ఇవన్నీ కూడా మంచిగా జరుగుతుంది భగవంతుడి దయవల్ల అని చెప్పి నచ్చజెప్పి మళ్ళీ భార్య దగ్గరికి పంపించింది. ఇవి గుండు భీమన్న కథలు, చాలా సరదాగా నవ్వుతూ సరదా కథ మన కోసం. రజనీ గారు వచ్చారా, దత్తివలసి రజనీ గారు రండి ఒకసారి. నేను దించుతాను గుడి ఉంది కదా, కన్నయ్య బంధుదేవ్ గారు ముందిల్లే లోపలికి కూడా హలో అందరికీ నమస్కారం అండి. రేపు కోట వీధిలో ఆర్టీసీ డ్రైవర్ ఆదినారాయణ గారి ఇంట్లో శ్యామలమ్మది చేస్తాం. మా ఇంటికి అందరూ మీ అందరు రావాలి. బంజుదేవ్ గారి ఇంటికి అడగాలి, మరీ అంత లోపల గుడి వెనకాల అందరూ తప్పనిసరిగా రావాలి. నిన్నే రాలేదు, నన్ను సాయం చేసుకోండి.
అక్కడ ఉన్నారా? బ్లాంకెట్ షీట్ అయితే బ్యాంక్పెట్ చూసారు సన్నగా అయిపోయాను. బ్లౌజ్ కూడా లూజ్ అయిపోయింది. ఇదిగో లూజ్ అయిపోయింది. గురువుగారు తెలియదని కాపాడటం లేదు. బ్యాంక్పెట్ లూజ్ అయిపోయింది. ఇచ్చేస్తున్నారు. ఒక నిమిషం మార్పు చేయండి. అది చెప్పండి. ఒకటి ఇవి సరిపోయింది. మా అక్కడ విజయ్ గారు కొడతాడు అందరూ నేను చెప్తే కానీ అన్నారు.